నిన్న సాయంత్రం మా ఇంట్లో రెండవ రోజు అమ్మవారికి పూజ ముగించేసుకున్న నవరాత్రి పూజ మా ఇంటికి దగ్గరలో విజయపురి హనుమాన్ టెంపుల్లో కొలువు తీరిన దుర్గా అమ్మవారిని దర్శించుకుని పూజ చేయించుకుందామని చెప్పి వెళ్ళానండి. అక్కడ నిన్న రెండో రోజు కదా, గాయత్రి అమ్మవారిగా చక్కగా అవతారం అలంకారం చాలా చాలా చక్కగా చేశారనమాట. అమ్మవారిని చూస్తుంటే తదేకంగా అలా రెప్పవేయకుండా చూడాలనిపించే అంత అందంగా అలంకారం చేశారు అమ్మవారిని. అమ్మవారి నవరాత్రుల సందర్భంగా శ్రీ లక్ష్మీ డ్యాన్స్ అకాడమీ వాళ్ళు కూచిపూడి నాట్య ప్రదర్శన చేశారనమాట. పిల్లలందరూ కూడా చాలా చక్కగా చేశారు. ఒళ్ళు గగురు పొడిచే విధంగా వాళ్ళ నాట్య ప్రదర్శన అయితే అక్కడ వచ్చిన భక్తులందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేసేసిందండి. చల్లా రాధాకృష్ణమూర్తి గారు వ్యాఖ్యానం చేశారనమాట. ప్రతి ఒక్క సాంగ్కి కూడా చాలా క్లియర్గా వ్యాఖ్యానం చేస్తూ వివరంగా చెప్పుకుంటూ వచ్చారనమాట. ఈ కూచిపూడి నాట్యం ఎక్కడ పుట్టింది, అసలు కుశలవపురం అని చెప్పేసి అది కూచిపూడి గ్రామంగా ఇప్పుడు ప్రసిద్ధి చెందిందని, ఇప్పుడు నా కూచిపూడి నాట్య అకాడమీని సిద్ధేంద్ర యోగి అని ఒక ఆయన స్టార్ట్ చేశారని, ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్తూ మధ్య మధ్యలో చెలోక్తులు వేస్తూ భక్తులందరినీ కూడా మనసు రంజింపచేసే విధంగా వ్యాఖ్యానం చేశారనమాట. చిన్నారులందరూ కూడా అసలు అద్భుతమైన నాట్యం చేశారండి. శ్రీ లక్ష్మీ డ్యాన్స్ అకాడమీ చిన్నారుల గురువుగారు శ్రీమతి అనుదీప్తి గారట చాలా చాలా ఓర్పుగా పిల్లలకి చక్కగా నేర్పించారనమాట. వాళ్ళు డాన్స్ చేసే విధానాన్ని బట్టి ఆవిడ ఎంత ఓర్పుగా నేర్పుగా కష్టపడి నేర్పుంటారనేది అందరికీ ప్రదర్శించిన ఆ తీరుని బట్టి చూసిన వాళ్ళందరికీ కూడా బాగా అర్థమైపోయింది అనమాట. చాలా ప్రస్ఫుటంగా అర్థమైపోయింది. నాట్య ప్రదర్శన అయిపోయిన తర్వాత చిన్నారులందరికీ ఆలయ యాజమాన్యం వారు, మహిళా కమిటీ వారు ఇద్దరు అన్నపూర్ణ గారట వాళ్ళ పేర్లు, ఇద్దరు కూడా చక్కగా బహుమతి ప్రదానం చేశారనమాట. పిల్లలందరికీ కూడా చక్కగా అమ్మవారి ముందు కూర్చోబెట్టి పిల్లలందరి తరపున ఆలయ ప్రధాన అర్చకుల వారు శ్రీ ప్రసాద్ గారు అమ్మవారికి అర్చన చేసి చిన్నారులందరికీ ఆశీర్వచనం చేసి చివరిగా మంగళ నీరాజనాలు ప్రసాదాన్ని ఇచ్చి పిల్లల్ని ఎంతో ఆనందంగా పంపించడం జరిగిందండి. ఆ జగన్మాత అనుగ్రహము పిల్లలందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు నాట్య ప్రదర్శన అంతా కూడా మొత్తం మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి అక్కడ చూస్తున్నంతసేపు కూడా. కానీ ఈ బ్యాక్ సైడ్ వచ్చే సాంగ్స్ ఉంటాయి కదా, వాటి వలన కాపీ రైట్స్ పడతాయేమో అన్న ఒక కారణం వల్ల మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను. ప్రోగ్రామ్ అంతా మాత్రం చాలా చాలా బాగుందనమాట. అందుకే చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూపించాల్సి వస్తుంది. దసరా నవరాత్రులు అంటేనే అమ్మవారి ఆరాధనలో చక్కగా తరించిపోతూ ఉంటాం కదా, ఆధ్యాత్మిక ఆనందాలు పొందుతూ ఉంటాం కదా. వాటితో పాటుగా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. మీరంతా కూడా ఈ ఆధ్యాత్మిక ఆనందాలు పొందుతూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నానండి. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.